హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక ప్రక్రియలో భాగంగా నిన్న మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొన్ని జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. మరి ఆదివారం కావడంతో నిన్న ఈ మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఒకవేళ ఈ మూడో విడతలో కూడా ఎవరైనా అనర్హులు ఉన్నట్టయితే వారి స్థానంలో మరికొంతమంది అభ్యర్థులను పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ అయిపోయి ఉంటే మరి సెలక్షన్ జాబితాను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ముగిసిన మూడో విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన. మెగా డిఎస్సి మెరిట్ జాబితా మేరకు మూడో విడత అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారం ఉక్కు నగరం విశాఖలో విమల విద్యాలయంలో నిర్వహించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2 విడతల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాగా ఆదివారం మూడో విడతకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించామని డిఈఓ నిమ్మక ప్రేమ్ కుమార్ తెలిపారు. కాబట్టి విశాఖపట్నంలో మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సెలక్షన్ లిస్టులు అనేది ఇవ్వకుండా నిర్వహించడంతో ఇటు అభ్యర్థులకు అటు అధికారులకు కూడా క్లిష్టతరంగా ఈ మెగా డిఎస్సి నియామక ప్రక్రియ అనేది మారినట్టు మనకు అర్థమవుతోంది. మామూలుగా గత డిఎస్సిల్లో అయితే సెలక్షన్ లిస్ట్ విడుదల చేసేవారు. ఆ సెలక్షన్ లిస్ట్ లో అంటే టెంపరరీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవారు. ఆ టెంపరరీ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించేవారు. ఒకవేళ ఆ లిస్ట్ లో ఎవరైనా సరైనటువంటి అభ్యర్థులు లేకపోతే మరో టెంపరరీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవారు. మరలా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించేవారు. ఈ విధంగా సెలక్షన్ లిస్టులు విడుదల చేస్తూ ఒక ప్రక్రియ ప్రకారం వెళ్లేవారు. కానీ ప్రస్తుతం మెగా డిఎస్సి 2025లో మనం గమనించినట్టయితే ఎటువంటి టెంపరరీ సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కండి అని తెలియజేయడంతో అభ్యర్థులు నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవుతూ ఉన్నారు. మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అభ్యర్థులకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి గతంలో అయితే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉండేవి. కానీ ఈ మెగా డిఎస్సిలో దరఖాస్తు చేసే సమయంలోనే ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే ఫైనల్ అనడంతో చాలా మంది అభ్యర్థులకు ఇది సంకట స్థితిగా మారడం జరిగింది. దీనంతటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ మరోసారి చూడవచ్చు. అస్పష్టత, అయోమయం ఈ మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి 2025 సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో పొరపాట్లు, తలలు పట్టుకుంటున్న అధికారులు, అభ్యర్థులు, అన్ని సబ్జెక్టులను కలపడంతోనే ఈ దుస్థితి. ఇటీవల జరిగిన కౌన్సిలింగ్ కు హాజరైన డిఎస్సి మెరిట్ అభ్యర్థులు అంటే ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అధికారులకు ఇటు అభ్యర్థులకు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. గతంలో డిఎస్సి నిర్వహణలో మెరిట్ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారీగా నిపుణులను ఏర్పాటు చేసుకుని సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేవారు. కేటాయించిన సబ్జెక్టులో మెరిట్ సమస్య ఉత్పన్నమైన ఎక్కడ పొరపాటు జరిగిందో ఇట్టే తెలిసిపోయేది. వెంటనే సరిదిద్దేవారు. తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిన దుస్థితి తలెత్తడంతో టెన్షన్ పడుతున్నారు. జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెరిట్ జాబితా విడుదల చేసిన ఏ పోస్టులు ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందనే వివరాలు లేవు. నేరుగా అభ్యర్థుల మొబైళ్లకు కాల్ లెటర్లు పంపి ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచారంటూ చాలా మంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చి ఉంటారు. పూర్తి స్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతో దీనిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. అయోమయానికి అధికారులు గురవుతున్నారు. ఒత్తిడిలో తప్పులు. జిల్లాలో సర్టిఫికేట్ల పరిశీలనకు మొత్తం 16 టీంలు ఏర్పాటు చేశారు.
ఒక టీం కు ఒక సబ్జెక్ట్ అభ్యర్థులను కేటాయించి ఉంటే ఆ సబ్జెక్ట్ కు ఏ సర్టిఫికెట్లు ఉండాలనేది 1-2 సార్లు పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకునేందుకు సులువుగా ఉండేది. ఎస్జిటి కన్నడ, ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు, అలాగే టీజీటీ, పీజీటీ అన్ని సబ్జెక్టులు, ప్రిన్సిపల్స్, పీడీ, పీఈటీల మొత్తం 16 నుంచి 20 సబ్జెక్టుల అభ్యర్థులను ప్రతి టీం కు కేటాయించడం సమస్యగా మారింది. ఒక్కో టీం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆయా బృందాల అధికారులు తికమక పడ్డారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే చిన్న పొరపాట్లు జరిగినా అర్హుడు అనర్హత జాబితాలోకి, అనర్హుడు అర్హత జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఒత్తిడిలో కొన్ని తప్పులు జరిగాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీలో 50% మార్కులు ఉండాలి. 2017కు ముందు ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నిబంధన వర్తించదు. 2011లో 48%తో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని పొరపాటున అనర్హత జాబితాలోకి చేర్చారు. మళ్ళీ సరిదిద్దారు. ఇలా రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ సమయంలో 10 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల నమోదులో జరిగిన పొరపాట్లను గుర్తించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న ప్రతిసారి పొరపాట్లు బయటపడుతుండటంతో అధికారులను అవన్నీ కూడా కలవరపెడుతోంది. ఇక ప్రిఫరెన్సెస్ తోనే వచ్చిన అసలైన తంట. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ తీసుకోవడంతో సమస్య నెలకొంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఇలా చాలా మంది అభ్యర్థులు 2, 3, 4 పోస్టులకు ఎంపికయ్యారు. అవగాహన లేక పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఎస్జిటి పోస్టుకు తొలి ప్రాధాన్యత చాలా మంది ఇచ్చారు. ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది. ఇదే పోస్టు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో కొందరు అభ్యర్థులు తెలివిగా సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎస్జిటి సర్టిఫికెట్లు లేవని చెప్పారు. ఎస్జిటి సర్టిఫికెట్లు లేకుంటే తర్వాత స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ పోస్టు ఇస్తారు. ఎన్ని పోస్టులకు ఎంపికై ఉంటే అన్ని పోస్టుల సర్టిఫికెట్లు జత చేస్తేనే అర్హుల జాబితాలో చేర్చాలని, లేదంటే అనర్హులుగా పరిగణించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా అభ్యర్థుల వెంట పడి మరీ సర్టిఫికెట్లను తెప్పించుకుని రీవెరిఫికేషన్ చేశారు. ఇక్కడ మరి కొద్దిమంది అభ్యర్థులు మరి అతి తెలివిగా ఎస్జిటికి సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించకుండా ఉంటే మరి నెక్స్ట్ పోస్ట్ ఇస్తారు అని వారైతే అనుకున్నారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం మరి వారు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్ కు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మరి ఇస్తేనే వారిని మరి అర్హుల జాబితాలో చేర్చాలి అంటూ, లేకుంటే మరి అనర్హుల జాబితాలో చేర్చండి అంటూ ఇక్కడ తెలియజేయడాన్ని మనం ఇక్కడ కొసమెప్పుగా భావించవచ్చు. మరి అభ్యర్థుల అతి తెలివికి అధికారులు ఇక్కడ కళ్ళెం వేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. మొత్తానికి మెగా డిఎస్సి 2025 ప్రక్రియ మొత్తం అస్పష్టంగా, అయోమయంగా ఉంది. ఇటు కేవలం అభ్యర్థులకు మాత్రమే కాదు, అటు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వారిని కూడా అయోమయ స్థితిలోకి మరి నెట్టేసే పరిస్థితులు ఏపీ మెగా డిఎస్సి 2025 వెరిఫికేషన్ లో జరిగినట్టు మనకు ఈ కథనం ద్వారా మొత్తం తెలుస్తోంది. మొత్తానికి మెగా డిఎస్సి 2025కు సంబంధించిన 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్న పూర్తయింది. ఒకవేళ అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వారి తర్వాత వారికి కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని మరి అధికారులు, అటు ప్రభుత్వం కూడా భావిస్తోంది. మరి 10వ తారీఖున నియామక పత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.